అందరికీ నమస్కారం. పద్య సౌరభం ఛానల్కు స్వాగతం. ఇంతకు ముందు వీడియోలో మనం అనంతామాత్యుని ఛందోదర్పణం ప్రథమాశ్వాసంలోని ప్రాస ప్రకరణానికి సంబంధించిన పద్యాలు వాటి విశేషాల గురించి తెలుసుకున్నాం. ఈ వీడియోలో ప్రాస ప్రకరణానికి సంబంధించిన ముఖ్యమైన అంశాలను బోర్డ్ ఎక్స్ప్లెనేషన్ ద్వారా విందాం. అనంతామాత్యుని ఛందోదర్పణంలోని మొదటి ఆశ్వాసంలో చెప్పబడినటువంటి రెండవ అంశము ప్రాస ప్రకరణం. దీనికి సంబంధించి పద్యాలు వాటి వివరణ ఇంతకుముందు వరకు మనం తెలుసుకున్నాం. ఇప్పుడు దీంట్లో ముఖ్యమైనటువంటి అంశాలని ఈ బోర్డు పైన ఎక్స్ప్లెనేషన్ తీసుకుందాం. ముందుగా ప్రాస ప్రకరణము. ప్రాస అంటే ఏంటి? ప్రాస అంటే ఛందస్సులో ప్రాస రెండవ అక్షరం, ఆద్యోవలిహి ద్వితీయ ప్రాస అని నన్నయ్య ఆంధ్రశబ్ద చింతామణిలో తెలియజేయడం జరిగింది. ప్రాస అంటే రెండవ అక్షరం. పద్యంలోని పద్యపాదంలోని మొదటి అక్షరాన్ని యతి, రెండవ అక్షరాన్ని ప్రాస అంటున్నాం. రెండవ అక్షరమే ప్రాస. ఆ ప్రాసకు సంబంధించిన నియమాలను తెలియజేసేది ప్రాస ప్రకరణం. ప్రాసలు ఎన్ని విధాలు, అలాగే ప్రాసకు ఉండాల్సినటువంటి నియమాలు ఏంటి ఇత్యాది విషయాలన్నింటినీ కూడా ఇక్కడ మనము చూసుకుందాం. అయితే ఇక్కడ పర్టికులర్గా అనంతామాత్యుని ఛందోదర్పణంలో ప్రాసకు సంబంధించి ఈ రెండవ అక్షరం ప్రాస అనుకున్నాం కదా. ప్రతిపాదనలోని రెండవ అక్షరాలన్నీ కూడా ఒకే విధంగా ఉన్నట్టయితే దాన్ని ప్రాస నియమం అంటున్నాం. ఉదాహరణకి రంజన చెడి పాండవులరి భంజనులై విరటుగల్లో బాల్పడిరకట. రంజన చెడి పాండవులరి భంజనులై విరటుగల్లో బాల్పడిరకట. సంజయ విధి నియమందును కుంజరయూదంబుదోమ కుత్తుకజొచ్చన్. రెండవ అక్షరాలన్నీ కూడా సమానంగా ఉన్నాయి కాబట్టి దీనికి ప్రాస నియమం ఉంది అంటున్నాం. అయితే ఈ ప్రాస నియమం ఎక్కడ కనిపిస్తుంది మనకు అంటే ప్రధానంగా జాతులలో, అంటే కందము మొదలైనటువంటి జాతి పద్యాలలో, వృత్త పద్యాలలో ఉత్పలమాల, చెంపకమాల, శార్దులము, మత్తేవము, శ్రగ్ధర, మహాశ్రగ్ధర లాంటి వృత్తజాతి ఛందస్సుల్లో జాతులలో ప్రాస నియమం ఉంటుంది. ఉపజాతులలో ప్రాస నియమం ఉండదు. ఉపజాతుల్లో కానీ మిశ్రమ జాతుల్లో కానీ ప్రాస నియమం ఉండదు. ఇక్కడ ప్రాస యతి ఉంటుంది. ఉపజాతుల్లో ప్రాస యతి ఉంటుంది. ఏంటి అసలు ప్రాస ఏంటి, ప్రాస యతి ఏంటి అన్నప్పుడు మొదటి అక్షరం యతి, రెండవ అక్షరం ప్రాస. పద్యపాదంలోని రెండవ అక్షరాలన్నీ నిలువుగా సమంగా ఉన్నప్పుడు దాన్ని ప్రాస నియమం అంటున్నాం. ప్రాస యతి అంటే యతికి పద్యంలో ఏదో ఒక అక్షరంతో మైత్రి స్థానం ఉంటుంది. ఉత్పలమాలకు పదవ అక్షరంతో మైత్రి స్థానం ఉన్నట్టుగా ప్రతి పద్యానికి ఏదో ఒక చోట మైత్రి స్థానం ఉంటుంది. ఆ యతి మైత్రి కుదరనప్పుడు ఆ మైత్రి స్థానం తర్వాత ఉండేటువంటి అక్షరానికి, యతి తర్వాత ఉండే ప్రాసాక్షరానికి మైత్రి చేసేది ప్రాసయతి. అయితే యతికి స్వరమైత్రి తప్పకుండా ఉండాలి. ఈకి ఈతో, ఊకు ఊతో అట్లా స్వరమైత్రి ఉండాలి. ప్రాస నియమానికి స్వరమైత్రి అవసరం లేదు, హల్లు మైత్రి ఉంటే సరిపోతుంది. రా అని ఉందనుకోండి, అక్కడ రీ వేసుకోవచ్చు, రూ వేసుకోవచ్చు, రే వేసుకోవచ్చు, ఏదైనా సరే. కానీ హల్లు మాత్రం రకారం, అదే రేఫాయి ఉండాలి. అంతేకాని కా ఉందనుకోండి, కకారం కా వేసుకోవచ్చు, కీ వేసుకోవచ్చు, క్రూ వేసుకోవచ్చు, అలా ఏదైనా వేసుకోవచ్చు. కకారం మాత్రం తప్పకుండా ఉండాలి. మనకి యతిలో స్వరమైత్రి కావాలి. కా ఉందనుకోండి, కాకు, కా, కై, ఈ వీటికి మాత్రమే యతి కుదురుతుంది, మిగతా దానికి కుదరదు. ప్రాసకు అలా అవసరం లేదు, స్వరమైత్రితో సంబంధం లేదు ప్రాసకు. ఈ లక్షణాన్ని మనము గుర్తించాలి. ప్రాస, ప్రాసయతి ఈ రెండింటిని అనంతామాత్యుని ఛందోదర్పణంలో సమంగా తీసుకున్నాడు. ఇక్కడ చెప్పే ఉదాహరణలన్నీ ప్రాసయతికి ఇచ్చాడు. వీటన్నింటిని మనము ప్రాసకు అప్లికేబుల్ చేసుకోవాలి. ఇక్కడ ఎందుకు ఇలా ఇవ్వడం జరిగిందంటే వృత్తజాతి ఛందస్సును తీసుకొని చెప్తే అది పెద్దగా అవుతుందన్న ఉద్దేశంతో ప్రాసకు సంబంధించిన నియమాలన్నీ తెలియజేస్తూ ఉదాహరణలుగా ప్రాసయతికి సంబంధించిన ఉదాహరణల్ని ఇక్కడ పొందుపరచడం జరిగింది. అది మనం జాగ్రత్తగా గమనించుకోవాలి. ప్రాస అనేది రెండవ అక్షరము. ప్రాస అనేది జాతులు వృత్తాలలో మాత్రమే ఉంటుంది. ఉపజాతుల్లో ప్రాస అనేది ఉండదు. ప్రాసయతి ఉపజాతుల్లో ఉంటుంది, జాతులు వృత్తాలలో ప్రాసయతి ఉండదు. కానీ ఇక్కడ ప్రాసను ప్రాసయతిని సమంగా తీసుకొని చెప్తున్నాడు. ప్రాసకు సంబంధించిన నియమాలు తెలియజేస్తూ ఉదాహరణలన్నీ కూడా ప్రాసయతికి సంబంధించిన ఉదాహరణలే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ ప్రాసలు ఎన్ని రకాలు అన్నప్పుడు ప్రాసలు ప్రధానంగా 12 రకాలు. 12 రకాల ప్రాసలు, అలాగే మరొక 6 రకాలు అలంకారయుత ప్రాసలు, అలంకారాలకు సంబంధించినటువంటి ప్రాసలు.
మొత్తంగా మనకు దీంట్లో 18 రకాల ప్రాసభేదాలను తెలియజేయడం జరిగింది. మొత్తంగా 18 రకాల ప్రాసభేదాలు తెలియజేయడం జరిగింది. భేదాల్లో సమనామ ప్రాస, ప్రాసమైత్రి, రుప్రాస, త్రిప్రాస, ప్రాదిప్రాస, సమలఘు ప్రాస, వికల్ప ప్రాస, బిందు ప్రాస, అర్ధబిందు ప్రాస, ఉభయ ప్రాస, సమయుత ప్రాస, సంధిగత ప్రాస, ఈ 12 ప్రాసభేదాలను తెలియజేస్తూ అలంకారాలకు సంబంధించినటువంటి ప్రాసభేదాలని కూడా దీంట్లో తెలియజేశాడు. అవి దుష్కర ప్రాస, ద్విప్రాస లేదా ద్వంద్వప్రాస, త్రిప్రాస, చతుర్ప్రాస, తర్వాత అంత్యప్రాస, అనుప్రాస. ఈ 6 రకాల ప్రాసలు 1, 2, 3, 4, 5, 6 ఈ షడ్విధ ప్రాసలు కూడా ఇవి 12 ప్రాసలు. తర్వాత ఇచ్చినటువంటి ఈ షడ్విధ ప్రాసలు ఇవి శబ్దాలంకారానికి సంబంధించినటువంటి షడ్విధ ప్రాసలు. ఇలా 12 ప్రాసభేదాలను వాటితో పాటు 6 అలంకారాలకు సంబంధించిన ప్రాసభేదాలను మొత్తంగా 18 రకాల ప్రాసభేదాలను దీంట్లో మనము చూస్తున్నాం. ముందుగా సమనామ ప్రాస. సమనామ ప్రాస అంటే ప్రాసాక్షరం ముందున్నటువంటి వర్ణాలు ముందు ఏ రకమైన వర్ణాలను ఉపయోగించామో తర్వాత కూడా అదే వర్ణాలను ఉపయోగించాలి. అంటే దీర్ఘం ఉంటే దీర్ఘము, ప్రాసాక్షరానికి ముందు దీర్ఘం ఉంటే తర్వాత ప్రాసాక్షరానికి ముందు కూడా దీర్ఘము, బిందువు ఉంటే బిందువు, అరసున్నా ఉంటే అరసున్నా, విసర్గ ఉంటే విసర్గ, 2 చోట్ల కూడా సమానంగా ఉండడం సమనామ ప్రాస. 2 వైపులా కూడా 2 చోట్ల కూడా సమానంగా ఉండడమే సమనామ ప్రాస. దీర్ఘము, పూర్ణ బిందువు, అర్ధ బిందువు, విసర్గ ఇవి ప్రాసాక్షరానికి ముందు ఎలాగైతే ఉన్నాయో ప్రాసయతికి ముందు కూడా అలాగే ఉన్నట్టయితే దాన్ని సమనామ ప్రాసము అంటున్నాము. ఉదాహరణలో ఇక్కడ వీడే కృష్ణుడల్ల వాడే ప్రలంబారి కొండ ఎత్తి నితండ తండు ద్రవ్యే నొడ్డగిడవుగాక దొడ్డరాజేలడి వీడు నాగ ప్రాస మీడువచ్చు. వీడే కృష్ణుడల్ల వాడే ప్రలంబారి, వీడే కృష్ణుడల్ల వాడే ప్రలంబారి, ఇక్కడ దీర్ఘాక్షరమే ఇక్కడ కూడా దీర్ఘాక్షరమే. కొండ ఎత్తి నితడ తండు ద్రవ్యే, కొండ అన్నప్పుడు ఇక్కడ బిందుపూర్వకము, అతండు ద్రవ్యే తండు అన్నప్పుడు బిందుపూర్వకము, డకారము డు ఉత్వ డకారము. ఇక్కడ ఇందాకే చెప్పుకున్నాం స్వరమైత్రి అవసరం లేదు, హల్లు మైత్రి ఉంటే సరిపోతుంది. 2 చోట్ల కూడా డకారం ఉంది సరిపోయింది. ఇక్కడ డాకు ఉత్వం వచ్చింది, మనకు స్వరంతో సంబంధం లేదు. ఇక్కడ గమనించాల్సింది ఏంటి, బిందువు ఉంది, ఇక్కడ బిందువు ఉంది, 2 చోట్ల కూడా బిందువు ఉంది. నొడ్డ గెడవుగాక దొడ్డరాజేలడి, వీటితో పాటు ద్విత్వం కూడా ఇంతకుముందు మనం చెప్పడం మర్చిపోయింది, ద్విత్వం కూడా నొడ్డ నెడవుగాక దొడ్డరాజేలడి. ఇక్కడ సంధిగతంగా వచ్చినటువంటి నొడ్డ అన్నప్పుడు డ, దొడ్డరాజేలడి దొడ్డ, ఇక్కడ కూడా ద్విత్వాక్షరం, 2 చోట్ల కూడా ద్విత్వాక్షరం ఉంది. వీడు నాగప్రాస మీడువచ్చు. ఇక్కడ 3ంటికి ఉదాహరణలు ఇచ్చాడు. దీర్ఘాక్షరము, ప్రాసాక్షరానికి ముందు దీర్ఘం ఉంటే ఇక్కడ కూడా ప్రాసకు ముందు దీర్ఘము, ప్రాసకు ముందు బిందువు ఉంటే ఇక్కడ ప్రాసాక్షరానికి ముందు బిందువు, అలాగే ప్రాసాక్షరం ద్విత్వం అయితే ఇక్కడ కూడా ద్విత్వం రావడం అనేటువంటిది 2 చోట్ల కూడా సమం ఉండడం వల్ల దీన్ని ఏమన్నాము, సమనామ ప్రాసం అన్నాము. తర్వాత దాంట్లో ఇంకొక ఉదాహరణలో ఆ ఉపేంద్రుని బొడగాంచుటేయుపాయము అనెడు దీర్ఘాదులచట హ్రస్వాదులైన అయ్యుపేంద్రుని బొడగాంచుటేయుపాయము అన సమప్రాసమగునూదు జనదురహల. ఇక్కడ ఆ ఉపేంద్రుడు, ఆ యుపేంద్రుడు, ఇక్కడ దీర్ఘాక్షరము, ప్రాసాక్షరానికంటే ముందు దీర్ఘాక్షరం ఉంది. ఆయుపేంద్రుడు తేయుపాయము అన్నప్పుడు ఇక్కడ యుకు కూడా ముందు దీర్ఘాక్షరం ఉంది, 2 చోట్ల దీర్ఘాక్షరం ఉంది. ఒకవేళ ఈ దీర్ఘం హ్రస్వాక్షరమైనప్పుడు అయ్యుపేంద్రుడు అవుతుంది, ఆ ఉపేంద్రుడు అయ్యుపేంద్రుడు అవుతుంది. మనకు ఎడాగము త్రికము వచ్చి ఆ ఉపేంద్రుడు అయ్యుపేంద్రుడు అవుతుంది. అలా ఇది హ్రస్వమైంది, ఇది దీర్ఘం కాస్త హ్రస్వమైంది కాబట్టి ఇక్కడ కూడా ఎయ్యుపాయము, టెయ్యుపాయము, టుగాగం వచ్చేసి టెయ్యుపాయము, ఇక్కడ కూడా హ్రస్వమైంది. ప్రాసాక్షరానికి ముందు దీర్ఘం ఉంటే ముందు దీర్ఘం ఉండాలి ప్రాసేతి స్థానంలో కూడా. ఒకవేళ అవి హ్రస్వాలుగా మారితే ఒకటి హ్రస్వంగా మారినా రెండవది కూడా హ్రస్వంగా మారాలి. ద్విత్వం ఉంటే ద్విత్వం ఉండాలి, సున్నా ఉంటే సున్నా ఉండాలి. 2 చోట్ల కూడా ఒకే విధమైనటువంటి లక్షణం కలిగి ఉండడము సమనామ ప్రాస. ప్రాసలో ఇది మొదటి లక్షణం. సహజంగా మనకు ప్రాసేతిలో ఇది తప్పకుండా పాటిస్తాము.
ఇక్కడ స్వరమైత్రి అవసరం లేదు, హల్లు మైత్రి మాత్రమే ఉండాలి. ఇది గమనించాల్సిన అంశం. సమనామ ప్రాస అంటే ప్రాసాక్షరానికి ప్రాసయతికి రెండింటికి కూడా సమానమైనటువంటి లక్షణాలు. అది దీర్ఘమైతే ముందున్నది దీర్ఘమైతే దీర్ఘం కావడము, ముందు సున్నా ఉంటే సున్నా ఉండడము, అరసున్నా ఉంటే అరసున్నా ఉండడం, దిత్వం ఉంటే దిత్వం ఉండడం, ఈ లక్షణాలు పాటించినట్టయితే దాన్ని ఏమంటున్నాము? సమనామ ప్రాసము. తర్వాతది ప్రాసమైత్రి. మనకు స్వరమైత్రి లాగా అకారానికి యతిలో ఆకు, దీర్ఘాకారానికి ఐత్వానికి యతి ఎలాగైతే కుదురుతుందో, ఈ ఏలకు ఎలాగైతే యతి మైత్రి కుదురుతుందో, ప్రాసలో కూడా కొన్నింటికి మైత్రి కుదురుతుంది. అవి 3. ఒకటి లకార అలాకార, లా అలలకు మధ్య ప్రాస అనేది వేసుకోవడానికి అవకాశం ఉంది. తర్వాత రుత్వానికి ప్రాస మరొక రేపతో ప్రాస వేయడానికి అవకాశం ఉంది. మూడవది సున్నాతో కూడినటువంటి బా మా అనే అక్షరాలకు ప్రాస వేయడానికి అవకాశం ఉంది. ఈ మూడింటికి లాల మధ్య ప్రాస మైత్రి ఉంది, లా అలల మధ్య మైత్రి సంబంధం ఉంది. రుకారానికి ఇతర అచ్చుతో కూడినటువంటి హల్లుకు, అంటే రుత్వం ఉదాహరణకి కృ ఉందనుకోండి, దానికి కి అనే దానికి ప్రాస వేసుకోవడానికి అవకాశం ఉంది. అలా రుకారానికి ఇతర అచ్చులతో కూడిన హల్లుకు ఇతర అచ్చులతో కూడినటువంటి హల్లుతోటి ప్రాస వేసుకోవడానికి అవకాశం ఉంది, ఎందుకంటే వాటి మధ్య మైత్రి ఉంది కాబట్టి. మూడవది సున్నాతో కూడినటువంటి బకారానికి మకారానికి ప్రాస వేయడానికి అవకాశం ఉంది. దీనికి సంబంధించిన ఉదాహరణ చూద్దాం. ఈ మూడింటికి సంబంధించినటువంటి ఉదాహరణ. ఎందుకు ఈ మూడింటిని ప్రాస మైత్రి అన్నారంటే ఈ రెండింటి మధ్య మైత్రి ఉంది, రుకారానికి ఇతర హల్లుతో కూడినటువంటి అచ్చుతోటి మైత్రి ఉంది, అలాగే సున్నాతో కూడిన బకార మకారాల మధ్య మైత్రి ఉంది కాబట్టి వీటిని ప్రాసాక్షరాలుగా ఉపయోగించుకోవచ్చు. ఉదాహరణలుగా నీలవర్ణు గర్భ గోలంబునందులో కంబులిల్ల నుండు నెమ్మితోడ, శ్రీకి నొడయడుజ్వల ఆకృతి ఇతడన్న ప్రాసమైత్రి ఇట్లు పరగ కృష్ణ. నీలవర్ణు గర్భగోలంబు, నీలవర్ణు గర్భగోలంబు, లాకు అలాకు మధ్య ప్రాస అనేది కుదురుతుంది. నీలవర్ణు గర్భగోలంబు. లోకంబులెల్ల నుండు నెమ్మితోడ, లోకంబులెల్ల నుండు నెమ్మితోడ. ఇక్కడ సున్నాతో కూడిన బకారానికి మకారంతో ప్రాస మనకు మూడవది. ఒకటి లాల, రెండవది రూకు, మూడవది సున్నాతో కూడిన బకారానికి. సున్నాతో కూడినటువంటి బకారానికి మకారంతో ప్రాస అనేది వేసుకోవడానికి అవకాశం ఉంది. శ్రీకి నొడయుడుజ్వల ఆకృతి ఇతడన్న, శ్రీకి ఇది తీసుకుంటే రివర్స్ లో శ్రీకి నొడయుడుజ్వలాకృతి ఇతడన్న, ఉజ్వలాకృతి లాకృ అన్నప్పుడు రుత్వానికి ఇత్వానికి రెండు చోట్ల కూడా కకారం ఉంది. ఇలాంటి మైత్రిని ప్రాసమైత్రి అంటున్నాం. ఒక్కసారి మళ్ళీ జాగ్రత్తగా, ప్రాసమైత్రి అంటే కొన్ని అక్షరాల మధ్య కొన్ని వర్ణాల మధ్య మైత్రి ఉండడం వల్ల వాటిని ప్రాస స్థానంలో ప్రయోగించవచ్చు. ఉదాహరణకి లా అలల మధ్య మైత్రి ఉంది, లా అలలకు ప్రాసగా వేయవచ్చు. అలాగే అచ్చుల్లో ఉండేటువంటి రుకారానికి ఇతర అచ్చులతో కూడినటువంటి వర్ణంతో ప్రాస వేయచ్చు. కి కృ. సున్నాతో కూడిన బకారానికి మకారంతో ప్రాస వేయచ్చు. కంబు నెమ్మి, నీల గోల, కంబు నెమ్మి, శ్రీకి లాకృ. ఇలా వీటి మధ్య మైత్రి ఉండడం వల్ల వీటితో వేసేటువంటి ప్రాసను ప్రాసమైత్రి అంటున్నాం. రెండవ భేదం ఇది, ప్రాసమైత్రి. ఇక మూడవది రుప్రాస. మూడవది రుప్రాస. ఏంటి ప్రత్యేకించి రు మాత్రమే ఇక్కడ ప్రాసగా ఎందుకు వేయాల్సి వచ్చింది, రుకు ఎందుకు వేయాల్సి వచ్చింది అంటే, రు అనేటువంటిది ఇది మూర్ధన్యాక్షరము. రు అనేది మనకి అచ్చుల్లో ఉండేటువంటి మూర్ధన్యము, సంస్కృతంలో నుండి తెలుగులోకి వచ్చినటువంటి వర్ణం ఇది. ఈ రూకు సంబంధించిన ప్రాస నియమాలను తెలియజేసేది రుప్రాస. రూకు దేంతో ప్రాస వేయవచ్చు అంటే, రూకు రేపతో ప్రాస వేయవచ్చు. రేప అంటే రా, రేపతో ప్రాస వేయచ్చు. ఎందుకు రూకు రేపతో ప్రాస వేయచ్చు అన్నప్పుడు, ఈ ఊ రూలకు అసవర్ణమైన అచ్చు పరమైనప్పుడు యా వా రాలు ఆదేశమవుతాయి. యనాదేశ సంధి సూత్రం. అందులో రు అనే ఈ రువర్ణానికి రేప ఆదేశంగా వస్తుంది కాబట్టి రువర్ణానికి రేపకు
ప్రాస వేయడానికి అవకాశం ఉంది. రువర్ణానికి రేపకు ప్రాస వేసుకునేటువంటి వెసులుబాటు ఉంది. అందుకే దీన్ని రుప్రాస అన్నారు. దీనికి సంబంధించినటువంటి ఉదాహరణలు చాలా తక్కువ. అనంతామాత్యుడు దీనికి సంబంధించిన ఉదాహరణ కూడా ఇవ్వలేదు, కేవలం నియమం చెప్పి వదిలేశాడు. ఎందుకు నియమం చెప్పి వదిలేశాడు అంటే రూకు రేపతో ఎందుకు ప్రాస వేయాల్సి వచ్చింది అంటే యనాదేశ సంధి సూత్రంలో రువర్ణము రేపగా మారుతుంది కాబట్టి వేయడానికి అవకాశం ఉంది అని రుప్రాస గురించి దీంట్లో తెలియజేయడం జరిగింది. నాలుగవది త్రిప్రాస. త్రిప్రాస అంటే మనకి మరో చోట శబ్దాలంకారాల్లో కూడా త్రిప్రాస వస్తుంది. 3 వర్ణాలు సమంగా వస్తే దాన్ని త్రిప్రాస అంటాం. ఆ త్రిప్రాస వేరు, ఈ త్రిప్రాస వేరు. ఇక్కడ త్రిప్రాస అంటే త్రి అనే అక్షరానికి వేసేటువంటి ప్రాస. త్రి అనే అక్షరానికి తకారంతో ప్రాస వేయడానికి అవకాశం ఉంది. త్రి అనే అక్షరానికి తకారంతో ప్రాస వేయాలి. ఎందుకు త్రి అనే అక్షరానికి తకారంతో ప్రాస వేయాలి అంటే త్రి అనే ఈ వర్ణానికి తీయ అనేటువంటి ప్రత్యయం చేరినప్పుడు తృతీయగా మారుతుంది. ఇది తృతీయగా మారుతుంది. ఇక్కడ తృతీయగా మారినప్పుడు రేప రూగా మారుతుంది. మనకి ఇంతకుముందు యనాదేశ సంధిలో రు రేపగా మారింది, కానీ ఇక్కడ రేప రూగా మారుతుంది. రు రేపగా మారడాన్ని యనాదేశము అంటున్నాము. మరి రేపని ఇక్కడ రూగా మారింది అంటే సంధి రివర్స్ అయింది. ఈ ఊరుల స్థానంలో యావారాలు వస్తే అది యనాదేశ సంధి. యావారాల స్థానంలో ఈ ఊరులు వస్తే దాన్ని సంప్రసరణము అంటారు. దాన్ని సంప్రసరణము అంటాము. అలా సంప్రసరణము వల్ల త్రి త్రుగా మారుతుంది. త్రి అనేది త్రుగా మారుతుంది. త్రి త్రుగా మారుతుంది కాబట్టి ఇది తకారమే. తకారం మీద ఇది అచ్చు. తకారం మీద ఇది అచ్చు కాబట్టి తకారంతో దీనికి ప్రాస వేయచ్చు. తకారం మీద ఉండేటువంటి అచ్చు మనకు ఉదాహరణకి క్రూకు కేకు ప్రాస వేసుకుంటాం కదా, అట్లాగే ఇక్కడ త్రు అనేటువంటి తకారం మీద ఉన్న అచ్చు రుత్వము, దీనికి మిగిలిన తకారంతో ప్రాస వేయచ్చు అని చెప్తుంది. ఇది త్రిప్రాస. త్రి అనే అక్షరానికి త్రి అనే వర్ణానికి వేసేటువంటి ప్రాసను త్రిప్రాస అంటున్నాము. త్రి అనే పదానికి తీయ అనే ప్రత్యయం కలిగినప్పుడు తృతీయగా మారుతుంది. రేప రువర్ణంగా మారడాన్ని సంప్రసరణము అంటాము. ఆ సంప్రసరణం వల్ల రేప రువర్ణంగా మారుతుంది కాబట్టి ఇది అక్షరము మీద తకారము మీద ఉండే రువర్ణం కాబట్టి మిగిలిన తకారంతో కూడిన మిగిలిన అచ్చులతో కూడిన తకారంతో దీనికి ప్రాస వేయవచ్చు. దీన్ని త్రిప్రాస అంటున్నాము. తర్వాత ఐదవది ప్రాదిప్రాస. ప్రాదిప్రాస ప్రాదులకు సంబంధించినటువంటి ప్రాస, ప్రత్యేకించి ప్రా అనే అక్షరానికి సంబంధించినటువంటి ప్రాస. ప్ర అనేటువంటి ప్రాదికి అన ప్రత్యయం చేరినప్పుడు ఇది ప్రాణ అవుతుంది. ప్ర అనే ప్రాదికి అన ప్రత్యయం చేరినప్పుడు ప్రాణ అవుతుంది. కాబట్టి దీన్ని అనుసరించి నకారము అన రెండూ కూడా సమానం అవుతాయి. న అనలు సమానంగా అవుతాయి కాబట్టి న అనల మధ్య ప్రాస వేసుకోవడానికి అవకాశం ఉంది. ఇవి రెండు సమక్షరాలుగా భావించి నా అనల మధ్య ప్రాస వేసుకునేటువంటి వెసులుబాటు ఉంది. దాన్ని ప్రాదిప్రాస అంటారు. దీనికి సంబంధించిన ఉదాహరణలో ప్రాదియై అన శబ్దంబు ప్రాణమగుట పరగ ననలకు వేర్వేర ప్రాసమయ్యే క్షోణి దరుడెత్తే నేనుగు ప్రాణమనగా దానవారాతి వ్రేతల ప్రాణమనగా. క్షోణి దరుడెత్తే అన్నప్పుడు క్షోణి అన, క్షోణి దరుడెత్తే నేనుగు ప్రాణమనగా. ఇక్కడ క్షోణి దరుడెత్తే ఏనుగు ప్రాణమనగా. ప్రాణ అన్నప్పుడు నకార నకారాలతో అన రెండు అనాలున్నాయి. ఇక్కడ ప్రాస సహజ సిద్ధం, ముందు దీర్ఘం ఉంది, ఇక్కడ కూడా ముందు దీర్ఘం ఉంది. తర్వాత దానవారాతి వ్రేతల ప్రాణమనగా. దానవారాతి వ్రేతల ప్రాణమనగా. ఇక్కడ నకారానికి అనాతో ప్రాస వేయడం జరిగింది, ప్రాసేటి వేయడం జరిగింది. కాబట్టి ఇక్కడ ప్రాదిప్రాసము అంటే ప్రాదుల్లోని ప్ర అనే ప్రాదికి అన ప్రత్యయం చేరినప్పుడు ప్రాణ అవుతుంది. కావున నా అనలు రెండు సమాక్షరాలుగా భావించి ఈ రెండింటికి ప్రాస వేయడాన్ని ప్రాదిప్రాస అంటున్నాము. క్షోణి ప్రాణ రెండు అనాలతో ప్రాస. దానవ ప్రాణ అన్నప్పుడు కూడా ప్రాస చెల్లుతుంది, ప్రాసేటి చెల్లుతుంది. కాబట్టి ఈ ప్రాస నియమాన్ని అనుసరించి ఈ ప్రాస నియమాన్ని అనుసరించి నా అనల మధ్య ప్రాస వేయవచ్చు. దీన్నే ప్రాదిప్రాసము అంటున్నాము. ఇక ఆరవది సమలగుప్రాసము. సమలగుప్రాసము అంటే
కొన్ని సందర్భాల్లో మనకి తెలుగులో ఉండేటువంటి కొన్ని అక్షరాల్లో సాధారణంగా లఘు గురువులకు సంబంధించిన నియమాల్లో సంయుక్తాక్షరానికి ముందుండేవి ద్విత్వాక్షరానికి ముందుండేవి గురువులు. ఎందుకు గురువులు అంటే అవి ఊది పలకబడతాయి కాబట్టి గురువులు. కానీ కొన్ని చోట్ల ఈ నియమము వర్తించదు. ఉదాహరణకి అదృచు అని ఉందనుకోండి, అదృచు అన్నప్పుడు దీన్ని ఆ దృ చు అని పలుకుతాం, అద్ రుచు అని పలకం. ఆ వేరు, దృ వేరు, చు వేరు పలుకుతాం. కాబట్టి ఆ లఘువే అవుతుంది, దృ లఘువే అవుతుంది, చు లఘువే అవుతుంది. సాధారణంగా చక్రము అని ఉందనుకోండి, చక్రం అన్నప్పుడు చెక్ గురువు అవుతుంది, క్ర లఘువు, ము లఘువు. చక్రంలో చెక్ ర ము అని పలుకుతున్నాం, మూది పలుకుతున్నాం కాబట్టి చా గురువు. ఇక్కడ అద్ రు చు అని పలకట్లేదు, అదృచు అని పలుకుతున్నాం. ఇట్లా అదృచు అని పలుకుతున్నాం కాబట్టి ఇవి లఘువులు అవుతున్నాయి. ఆ అనేటువంటిది లఘు అవుతుంది. ఇట్లాంటి పదాలకు మళ్ళీ ఇట్లాంటి పదాలతోటే ప్రాస వేయడాన్ని సమలఘు ప్రాసము అంటాం. ఇలాంటి పదాలకు సంయుక్తాక్షరానికి ముందుండేది లఘు అవుతుంది కొన్ని సందర్భాల్లో. అలాంటి వాటికి అలాంటి అక్షరాలతోటే, అలాంటి నియమాలున్న అక్షరాలతోటే ప్రాస వేయడాన్ని సమలఘు ప్రాసం అంటున్నాం. ఉదాహరణకి సమలఘు ప్రాసానికి ఓలి రేపతో గూడియు నూదబడక తేలి తెలుగున తమ ఎట్టి వ్రాలలోన సమలఘు ప్రాసమగు రెక్క లమరబట్టి విద్రిచే నసుర కృష్ణుండు దిక్కులద్రువననగా. విద్రిచే చివరి పాదంలోని మొదటి పదము విద్రిచే అసుర కృష్ణుడు దిక్కులద్రువననగా లద్రువ. ఇక్కడ విద్రిచే లద్రువ. ఇది లఘువు లఘువు లఘువే, ఇది లఘువు లఘువు లఘువే. ఇక్కడ సంయుక్తాక్షరానికి ముందు లఘువే అయింది, ఇక్కడ సంయుక్తాక్షరానికి ముందు లఘువే అయింది. ఇలా రెండవ అక్షరము ద్రి, ఇక్కడ రెండవ అక్షరము దృ, రెండూ కూడా లఘువులే అవుతున్నాయి. ముందున్నవి కూడా లఘువులే అవుతున్నాయి. రెండు చోట్ల ముందున్నవి లఘువులు అవుతున్నాయి కాబట్టి, రెండు చోట్ల సంయుక్తాక్షరానికి ముందున్నవి లఘువులు అవుతున్నాయి కాబట్టి దీన్ని ఏమన్నాము? సమలఘు ప్రాసం అన్నాం. ఇలాంటివి చాలా తక్కువగా కనిపిస్తాయి. ఇలాంటి పదాలు తెలుగులో అక్కడక్కడ ఉంటాయి. తెలుగులోని కొన్ని వర్ణాల్లో ఊది పలకబడినటువంటి అంశాలు ఉంటాయి. ఊది పలకబడినటువంటివి ఎక్కడైతే ఉంటాయో వాటికి అలాంటి పదాలతోటే ప్రాస వేయడాన్ని సమలఘు ప్రాసము అంటున్నాము. తర్వాత 7వది వికల్ప ప్రాస. వికల్ప ప్రాస అంటే వర్గాక్షరాలు కా కా గా ఘ ఇన్య చ చ జ ఇని ట ట డ ఢ అన త త ద ధ న ప ప బ బ మ తత్ ప ప బ బ మ. ఈ 25 అక్షరాలని వర్గాక్షరాలు అంటున్నాం. ఈ వర్గాక్షరాల్లోని పంచమాక్షరాలని అనునాసికాలు అంటున్నాం. పంచమాక్షరాలు అనునాసికాలు. మొదటివన్నీ కూడా పరుషాలు, మూడవి అన్నీ కూడా సరళాలు. మొదటివి పరుషాలు, మూడవి సరళాలు, 5వవి వర్గ పంచమాక్షరాలు అనునాసికాలు. ఈ వర్గ పంచమాక్షరాలైన అనునాసికాలకు 3వ అక్షరాలైన సరళాలతోటి ప్రాస వేయడం కుదురుతుంది, ప్రాసమైత్రి ఉంటుంది అని చెప్పేది వికల్ప ప్రాస. వర్గ పంచమాక్షరాలకు సరళాక్షరాలతో, ఆ వర్గంలోని 3వ అక్షరాలతో, 3వ నిలువు అక్షరాలతోటి ప్రాస మైత్రి కలిగి ఉంటుంది కాబట్టి దాన్ని వికల్ప ప్రాస అన్నారు. ఉదాహరణ చూస్తే సాను నాసికలో వర్గ హల్లులకు తృతీయములు వికల్ప ప్రాసయ్యలచ్చు. ప్రాజ్ఞగంబు పైరవిదోచ నగ్నివోలే ప్రాగ్ముకుండైను తుంచెని వాగ్మి అనగా. ప్రాజ్ఞగంబు, ప్రాజ్ఞగంబు, ప్రాజ్ఞగంబు పైరవిదోచ నగ్నివోలే అగ్ని అన్నప్పుడు ఇక్కడ ప్రాజ్ఞ అగ్ని ఇన్యాక్ గకారంతో మైత్రి కల్పించింది. తర్వాత ప్రాగ్ముకుండై నృతించెని వాగ్మి అనగా ప్రాగ్ముకుండు వాగ్మి. ఇక్కడ కూడా 2 మకారాలు తీసేస్తే మళ్ళీ జ్ఞాకు గకారంతో మైత్రిని ఉంది. ఇలా వికల్ప ప్రాసలో వర్గాక్షరాల్లోని వర్గ పంచమాక్షరాలైన అనునాసికాలకు వర్గంలోని తృతీయాక్షరాలైన సరళాలతోటి ప్రాస వేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి దీన్ని వికల్ప ప్రాసం అన్నాం. అనునాసికాలకు వికల్పంగా, నిజానికి ఇవి అనునాసికాలుగా మారతాయి కానీ అనునాసికాలకు వీటితోటి ప్రాస జరుగుతుంది కాబట్టి వీటిని వికల్ప ప్రాస అంటున్నాము. తర్వాత 8వది బిందు ప్రాస. బిందు ప్రాస అంటే ధృతానికి ను ధృతం అంటున్నాం.
ధృతానికి దకారము తకారము పరమైనప్పుడు ధృతము బిందువుగా మారుతుంది. ధృతానికి దకారం పరమైనప్పుడు ధృతము బిందువుగా మారుతుంది. ఇలా మారినటువంటి సున్నాతో కూడిన దకారానికి సహజసిద్ధంగా సున్నాతో కూడిన దకారంతో ప్రాస వేయడానికి అవకాశం ఉంది. ధృతానికి దకారం కలిసినప్పుడు మనకి ధృత ప్రకృతిక సంధి సూత్రం ప్రకారము ధృతము లుప్తమై దాని స్థానంలో సున్నా వస్తుంది. సంశ్లేషలు బిందువు వచ్చినప్పుడు సున్నా వస్తుంది. అలా సంధిగతంగా వచ్చిన సున్నాతో కూడిన దకారానికి సహజసిద్ధంగా సున్నాతో కూడిన దకారానికి ప్రాస వేయడానికి అవకాశం ఉందని చెప్పేటువంటిదే బిందు ప్రాస. ఉదాహరణకి పేర్చి పొల్లు నకారంబు బిందువగుచు మీదనున్న దకారంబు నూద ప్రాస బంధమగు కృష్ణుడు ఉదయించినందరిత్రి అంతయును నిరుపద్రవం బయ్యననగా. ధృతం మీద ఉండేటువంటి దకారం వల్ల సున్నాతో కూడిన దకారం ఏర్పడుతుంది. దానికి సహజసిద్ధంగా ఉన్న దకారం సున్నాతో కూడిన దకారానికి ప్రాస ఉంటుంది అని తెలియజేస్తూ ఉదాహరణ ఇచ్చాడు. ప్రాస బంధమగు అన్నప్పుడు ఇది బంధములో సున్నాతో కూడిన దకారం సహజ సిద్ధ దకారం. బంధమగు కృష్ణుడు ఉదయించినందరిత్రి. దీన్ని విడదీసుకుంటే ఉదయించినన్ ప్లస్ ధరిత్రి. ఉదయించినన్ ప్లస్ ధరిత్రి అనేది ఇలా రూపాంతరించింది, నందరిత్రి అయింది. ఇక్కడ బంధ నంద సహజసిద్ధం, ఇక్కడనేమో సహజసిద్ధము, ఇక్కడనేమో సంధిగతంగా వచ్చింది. సంధిగతంగా ధృతము మీద దకారం కలిగినప్పుడు వచ్చే సున్నాతో కూడిన దకారానికి పదంలో సహజసిద్ధంగా సున్నాతో కూడిన దకారానికి ప్రాస వేసుకోవడానికి అవకాశం ఉందని చెప్పేటువంటిది బిందు ప్రాసము. దీన్నే బిందు ప్రాసము, బిందువుతో కూడిన ప్రాస కాబట్టి దీన్ని బిందు ప్రాసము అన్నారు. తరువాత అర్ధబిందు ప్రాసము. అర్ధబిందు ప్రాసము అంటే అర్ధబిందువు కొన్ని సందర్భాల్లో పూర్ణ బిందువు అవుతుంది, కొన్ని సందర్భాల్లో అర్ధబిందువు లేకుండా ఉన్నదానికి సమానం అవుతుంది. సంధిగతంగా వ్యాకరణ నియమాలను అనుసరించి అర్ధబిందువు ఇటు పూర్ణ బిందువుకు సమం అవుతుంది, లేని దానికి కూడా సమం అవుతుంది. ఇక్కడ పూర్ణ బిందువుతో తీసేసి అర్ధబిందువు ఉన్న పదాలకు అర్ధబిందువు లేని పదాలకు కూడా ప్రాసాక్షరం, అర్ధబిందువు ఉన్న పదాలకు అర్ధబిందువు లేని పదాలకు కూడా ప్రాస వేయడానికి అవకాశం ఉందని తెలియజేసేదే అర్ధబిందు ప్రాస. దీనికి ఉదాహరణగా సార్ధ బిందువులై తేలినట్టి పటల కరయు ప్రాసంబు నిర్బిందు వైనజల్లు వీపు మోపులు మరితల మోపులయ్యే మాటలేటికి మేటితా వేటికనగా. వీపు మోపులు, వీపు అన్నప్పుడు అర్ధబిందువుతో కూడినటువంటి కువర్ణం. వీపు మోపులు మరితల మోపులయ్యే, మోపు అన్నప్పుడు ఇక్కడ అర్ధబిందువు లేదు. అర్ధబిందువు ఉన్నదానికి అర్ధబిందువు లేని దానికి ప్రాస వేయొచ్చు. అలాగే మాటలేటికి, మాట అన్నప్పుడు ఇక్కడ అర్ధబిందువు లేదు. మాటలేటికి మేటి తాబేటి కనగా, తాబేటి అన్నప్పుడు ఇక్కడ అర్ధబిందువు ఉంది. అంటే అర్ధబిందువు ఉన్నదానికి అర్ధబిందువు లేని దానితో, అర్ధబిందువు లేని దానికి అర్ధబిందువు ఉన్నదానితో ప్రాస వేయడానికి అవకాశం ఉంది. మిగతా నియమాలు సమానం అండి. మళ్ళీ ఇక్కడ దీర్ఘము, ఇక్కడ దీర్ఘం, ఇక్కడ దీర్ఘము, ఇక్కడ దీర్ఘం. అంటే ప్రాసాక్షరానికి ముందు దీర్ఘం ఉంటే ప్రాస యతివేసే దాని ముందు కూడా దీర్ఘం ఉండాలి అనేటువంటి నియమం సహజం. అది మనం ముందు చెప్పుకున్నటువంటి సమనామ ప్రాస. ఆ సమనామ ప్రాస నియమాలు పాటిస్తూ అర్ధబిందువు ఉన్నదానికి అర్ధబిందువు లేని దానికి ఉన్నదాంతో కూడా ప్రాస వేసుకోవచ్చు. అంటే అర్ధబిందువును పరిగణనలోకి తీసుకోవడానికి అవసరం లేదు అని చెప్పడానికి చెప్పిందే అర్ధబిందు ప్రాసము. తర్వాత ఉభయప్రాసం. ఉభయ అంటే రెండు రకాలు. ఈ ఉభయప్రాసము దీని యొక్క లక్షణం ఏంటి అంటే లకార రకారం, దీన్ని మనము రేఫ అంటున్నాం. లకారము రేఫ, రా అంటే రేఫ. ఈ లకార రేఫలతో కూడినటువంటి డకారానికి సాధారణ డకారంతో ప్రాస వేయడాన్ని ఉభయప్రాసము అంటాం. లకారంతో కూడిన డకారం అంటే డ్ల, అలాగే రకారం రేపతో కూడిన డకారం డ్ర. ఈ రెండింటిని డకారంతో, సాధారణ డకారంతో ప్రాసయతి వేయడాన్ని ఉభయప్రాసము అంటున్నాం. అయితే ఇక్కడ గమనించాల్సిన మరొక విషయం ఏంటంటే డ్లాకు డాతో ప్రాస వేయచ్చు, డ్రాకు డాతో ప్రాస వేయచ్చు, కానీ ఈ రెండింటికి ప్రాస వేయడానికి లేదు. ఇవి రెండు సమానం కాదు. ఇది దీంతో సమానం,
ఇది దీంతో సమానం. డ్లా డాకు సమానము, డ్రా డాకు సమానం. కానీ డ్లా డ్రా ఈ రెండింటికి మాత్రం సమానంగా భావించకూడదు. ఈ రెండింటికి ప్రాస వేయడానికి వీల్లేదు. ఉభయప్రాసం అంటే ఈ రెండు దీంతో ఎలా ప్రాసయతి చెల్లడానికి వీలవుతుందో చెప్పేదే ఉభయప్రాసము. లకార రేపలతో కూడిన డకారానికి సాధారణ డకారంతో ప్రాసయతి వేయడాన్ని ఉభయప్రాసం అంటున్నాం. ఉదాహరణ చూస్తే, పాడి మరిగి బ్రతుకు వాండ్రిల రేతలు వాండ్రవెన్నలేల తండ్రి అనటి పండు కొరకు వింత ఇండ్లకు బోకు కృష్ణుండ నీకు ప్రాతి పండ్లు నిచట. ఇక్కడ పాడి మరిగి బ్రతుకు వాండ్రిల రేతలు, పాడి రాసాక్షరము డి, పాడి మరగి బ్రతుకు వాండ్రిల రేతలు, వాండ్రి డ్రి. ఇక్కడ డ్రీకి డీకి ప్రాసేతి వేశాడు, డీకి డ్రీకి ప్రాసేతి వేశారు. అలాగే వాండ్ర వెన్నెలేల తండ్రి అనటి, ఇక్కడ డ్రాకు డ్రీకి అవి సాధారణం. మూడవ పాదంలో పండు కొరకు వింత ఇండ్లకు బోకు, పండు సాధారణ డకారానికి, వింత ఇండ్లకు లకారంతో కూడిన డకారానికి. రేపతో కూడిన డకారానికి సాధారణ డకారానికి ప్రాస వేయొచ్చు, లకారంతో కూడిన డకారానికి సాధారణ డకారానికి ప్రాస వేయొచ్చు. కృష్ణుండ నీకు బ్రాతే పండ్లు నిచ్చట, అక్కడ కూడా సాధారణ డకారానికి లకారంతో కూడిన డకారానికి ప్రాస వేసుకోవడానికి అవకాశం ఉంది. అంతేకాని డ్లాకు డ్రాకు ప్రాస వేయడానికి వీలు లేదు. తర్వాతి పద్యంలో రలయుతాయుత ప్రాస మార్గము దలంచి, రలయుతాయుత అంటే రా లాతో కూడినటువంటి డకారానికి సాధారణ డకారంతో ప్రాస ఉందని చెప్పి, వాన్ల లేజూపు మోముల తీంద్రమారే అనుచు రెండును గూర్చిన అనువు దప్పు నండ్రు నిఖిలార్థ విధులైన దండికవులు. వాన్ల తీంద్ర, వాన్ల అన్నప్పుడు డకారం లకారం, తీంద్ర అన్నప్పుడు డకారము రకారం. ఈ రెండింటికి ప్రాస వేయడానికి వీలు లేదు. దీన్ని ఉభయప్రాసం అంటున్నాం. ఉభయప్రాసము అంటే లకార రేపలతో కూడిన డకారానికి సాధారణ డకారంతో ప్రాస వేయొచ్చు, కానీ లకారంతో కూడిన డకారానికి రేపతో కూడిన డకారానికి ప్రాస వేసుకోవడానికి వీలు లేదు అని చెప్పేటువంటిదే ఉభయప్రాసము. తర్వాత ప్రాసం 11వది సంయుత ప్రాసం. సంయుత ప్రాస అంటే పాడు నూరు ప్రోలు. ఈ మూడు పదాలు ఇక్కడ బహువచనంగా, ఈ మూడు పదాలు ఇక్కడ ఉదాహరణగా ఇచ్చాడు. పాడు నూరు ప్రోలు ఇలాంటి పదాలకు బహువచనం పరమైనప్పుడు, పాడుకు బహువచనం పరమైతే పాళ్ళు, నూరు బహువచనం నూళ్ళు, ప్రోలు బహువచనం ప్రోళ్ళు. దీన్ని విసంధితో రాస్తే, అంటే ఇది సంయుక్తాక్షరంగా ఉంది, సంయుక్తాక్షరంగా కాకుండా రాస్తే పాలులు, నూలులు, ప్రోలులు అని వేసుకోవచ్చు. అంటే మూడు రూపాలు, పాడు నూరు ప్రోలు ఏకవచన రూపాలు, ఇది బహువచన రూపాలు. బహువచనానికి ఇది సంయుక్తాక్షరం అయితే ఇది సంయుక్తాక్షరం కాని రూపం. ఇవి రెండు కూడా బహువచన రూపాలు. ఇలా పాడు నూరు ప్రోలుల ఏకవచనాలకు వాటి బహువచన రూపాల్లో దేనికి అదే ప్రాస వేయడానికి వీలవుతుంది. అంటే పాళ్ళు నూళ్ళు ప్రోళ్ళు అని ప్రాస వేయచ్చు, అలాగే పాలులు నూలులు ప్రోలులు అని ప్రాస వేయచ్చు. అంతేకాని ఒక చోట పాళ్ళు మరొక చోట ప్రాలులు అని వేస్తే ప్రాస చెల్లదు. నూళ్ళు నూలులకు చెల్లదు, ప్రోళ్ళు పోలులకు చెల్లదు. ఒకే విధమైన అక్షరాలకి మనకి సంయుక్త ప్రాసలో మొట్టమొదటిగా చెప్పుకున్నటువంటి ప్రాసలో సంయుక్తాక్షరానికి సంయుక్తము, ద్విత్వం అంటే ద్విత్వం, దానికి మాత్రమే ప్రాస చెల్లుతుందని చెప్పాడు. దాన్నే మళ్ళీ ఇక్కడ సంయుక్త ప్రాసలో చెప్తున్నాడు. పాడు నూరు ప్రోలు లాంటి పదాల బహువచన రూపాలు పాళ్ళు నూళ్ళు ప్రోళ్ళు, వీటిని ఇంకా విడదీసి రాస్తున్నప్పుడు ప్రాలులు నూరుళ్ళు పోళ్ళు అవుతుంది. వేటికవే ప్రాస చెల్లుతుంది. అంతేకాని ఇవి రెండు సమానార్థకాలైనంత మాత్రాన ఈ రెండింటికి ప్రాస అనేది చెల్లదు అని చెప్తున్నాడు. పాడు నూరు ప్రోలు బహువచనంబులై పరుగుచుండు నూదు పలికినప్పుడు, తేల్చి పలుకునప్పుడు దీపించు సంయుత ప్రాస మెరుదెరగుల పద్మనాభ అని ఉదాహరణ. పాళ్ళు మనుజు లెక్క నూళ్ళుగాదొడిగే, పాళ్ళు మనుజు లెక్క నూళ్ళుగాదొడిగే రెండింటికి ప్రాస వేశాడు.
అయ్యూళ్ళు మిగుల బలిసే బ్రోళ్ళుగాగా. అయ్యూళ్ళు ఊళ్ళు మిగుల బలిసే ప్రోళ్ళుగాగా బోళ్ళు. ఇక్కడ సంధివశానం పకారానికి బకారం వచ్చి పోళ్ళుగాగా అని లకార లకారాన్ని ప్రాస వేశాడు. భాగ్యవంతుడేలు పాలులు నూలులు ప్రోలులయ్యే బ్రాతే కూలుడిచట. ప్రోలులయ్యే బ్రాత కూలుడిచట. కూలు ఇక్కడ లకారానికి అలాతో కూడినటువంటి ఈ విసంధి రూపానికి మాత్రమే ప్రాస వేయడం జరిగింది. అలా ఎలాంటి రూపానికి దానికి సమానమైనటువంటి రూపంతో ప్రాస వేయడాన్ని సంయుత ప్రాసము అంటున్నాము. ఇది 11వది. తర్వాత ఈ 12 ప్రాసల్లో చివరిది 12వది సంధిగత ప్రాస. సంధిగత ప్రాస అంటే పూర్వ పరపదాలు రెండూ కలిసినప్పుడు పూర్వ పరస్పరములకు పరస్పరం ఏకాదేశం బగుట సంధి. అలా సంధి జరిగినప్పుడు సంధి జరగడానికి ముందున్న రూపం ఒకటి ఉంటుంది, సంధి జరిగిన తర్వాత వచ్చే రూపం మరొకటి ఉంటుంది. సంధి జరిగిన తర్వాత వచ్చిన రూపంలో ఏ అక్షరం ఉంటుందో దానికి మిత్రాక్షరాన్నే ప్రాస వేయడాన్ని సంధిగత ప్రాస అంటాం. సాధారణంగా ప్రథమ మీది పరుషములకు గసడదవలగు అనేది సూత్రం. ప్రథమా విభక్తి ప్రత్యయాల తర్వాత కచటతపలు పరమైతే వాటికి గసడదవలు ఆదేశంగా వస్తాయి. అలాంటి చోట ఆ పదంలో ఏ అక్షరం నిలిచి ఉంటుందో దానికే ప్రాస వేయాలి తప్ప సంధి విడదీసినప్పుడు ఉన్నటువంటి అక్షరానికి ప్రాస వేయడానికి వీలు లేదు అని చెప్పేదే సంధిగత ప్రాస. ఉదాహరణకి ధ్రువముఖ సంధిజనిత రూప విశేష ప్రాసమనగ బరుగు పకారంబు అవిరల వకారమగున్ అయ్యవదారవ పాలెరుంగ ననగముకుందా. ఇక్కడ ప్రాస నియమాన్ని గమనించినట్టయితే ధ్రువముగా వా, జనిత రూప విశేష పవి వి, అవిరల వి, యవదారవ వా. ఇక్కడ మొదటి 3 పాదాలలో ఉన్నటువంటి ప్రాసాక్షరము వా వి వి, ఇవి 3 కూడా సహజ సిద్ధంగా పదాంతర్గతంగా ఉన్నటువంటి వకారం. 4వ పాదంలో ఉన్నది కచటతపల్లోని పకారం గసడదవల్లో వకారంగా మారడానికి అవకాశం ఉంది. ఇక్కడ పదారవ అనేటువంటి పదంలోని పకారం వకారంగా మారింది. ఆ వకారం ప్రాసస్థానంలో మనకు కనిపిస్తుంది. ఇలా సంధిగతంగా వచ్చినటువంటి అక్షరానికే విలువ ఉంది, దాన్నే ప్రాసగా వాడుకోవాలి తప్ప సంధిగతంగా రాకుండా సంధి జరగడానికంటే ముందున్న అక్షరాన్ని ప్రాసగా వాడడానికి వీలు లేదు. అంటే ఇక్కడ వకారాన్ని వాడుకున్నాము, అది దాని పూర్వరూపము పకారం, ఆ పకారాన్ని ఇక్కడ ప్రాసగా వేయడానికి లేదు అనేది అర్థం. రెండవది, అక్కడ పకారం ఉన్నంత మాత్రాన మిగతావన్నీ పకారంగా వాడుకోకూడదు. సంధి తర్వాత వచ్చిన రూపం వకారం కాబట్టి మిగతా పాదాలన్నింటిలో కూడా ప్రాసను వకారంగానే వేసుకోవడం జరిగింది. 6 రకాల ప్రాసలు అవే షడ్విధ ప్రాసలు. ఈ షడ్విధ ప్రాసలనే అలంకార ప్రాసలను కూడా, శబ్దాలంకార సంబంధ ప్రాసలని కూడా చెప్తున్నారు. దాంట్లో మొదటిది దుష్కర ప్రాస, రెండవది ద్వంద్వ లేదా ద్వితీయ ప్రాస ద్విప్రాస, తర్వాత త్రిప్రాస, చతుష్ప్రాస, అనుప్రాస, అంత్యప్రాస. ఈ 6ంటిని షడ్విధ ప్రాసలుగా చెప్తున్నారు. మొదటిది దుష్కర ప్రాస. దుష్కర ప్రాస అంటే ప్రాసస్థానంలో ఉన్న అక్షరము దుష్కరమైనటువంటి అక్షరం వేయడాన్ని దుష్కర ప్రాస అంటున్నాము. అంటే రెండవ అక్షరం సాధారణంగా సులువైన అక్షరం వేసుకుంటాడు కవి, కానీ చాలా కష్టసాధ్యమైంది, గతంలో ఎక్కడ వినియోగించబడినటువంటిది, చాలా కష్టసాధ్యమైనటువంటి సంయుక్తాక్షరాలని, అనునాసికాక్షరాలు మొదలైనటువంటి వాటిని వేసేటువంటి ప్రాసని దుష్కర ప్రాస అంటారు. ఉదాహరణకి తిక్కన భారతంలో భీష్మద్రోణ కృపాదిదన్వి నికరాబీలంబు అన్న పద్యంలో భీష్మ ప్రాసాక్షరం ష్మ, భీష్మద్రోణ కృపాదిధన్వి నికరాబీలంబు దుర్యోధన గ్రీష్మాదిత్య పటుప్రతాప విసరాకీర్ణంబు శస్త్రాస్త్ర జాలోష్మస్పార చతుర్వ్యోజ్వల బలాత్యుగ్రం బుదగ్రధ్వజార్చిష్మత్వా కలితంబు సైన్యమిది ఏజేరంగ శక్తుండనే అన్న పద్యంలో చూడండి ప్రాస ష్మ. సాధారణంగా ష్మాతో కూడినటువంటి పదాలు దొరకడం చాలా కష్టం. అలాంటివి 4 పదాలు ప్రాస స్థానంలో వేసుకునేటువంటి అత్యంత క్లిష్టమైనటువంటి ప్రాస దుష్కర ప్రాస. ఇది అలంకారానికి సంబంధించిన ప్రాస దుష్కర ప్రాస. ప్రాస స్థానంలో ఇలాంటి సంయుక్తాక్షరం కావచ్చు,
అనునాసికాలు కావచ్చు, అలాగే విసర్గతో కూడినటువంటి పదాలు కావచ్చు, ఇట్లాంటివి వేసి ప్రాస వేయడాన్ని దుష్కర ప్రాస అంటున్నాము. తర్వాత రెండవది ద్వంద్వ ప్రాస, దీన్నే విప్రాస అని కూడా అంటున్నాము. ద్వంద్వ లేదా విప్రాస. ప్రాసాక్షరం రెండవది ప్రాసాక్షరం. ప్రాసాక్షరం తర్వాతి అక్షరం కూడా అన్ని పాదాలలో సమానంగా వచ్చినట్టయితే దాన్ని ద్విప్రాస అంటారు. ఉదాహరణకు అల్లుని మంచితనంబును, లు అనేది ప్రాసాక్షరం. అల్లుని మంచితనంబును గొల్లని సాహిత్య విద్య కోమలి నిజమున్ పొల్లున దంచిన బియ్యము తెల్లని కాకులును లేవు తెలియుము సుమతి అన్న చోట అల్లుని, గొల్లని, పొల్లున, తెల్లని, లు ఇవి ప్రాసాక్షరాలు. ప్రాస తర్వాత కూడా నీ, నా, ని అంటే లూని అనే ఈ రెండు అక్షరాలు కూడా అన్ని పాదాలలో సమంగా ప్రయోగించబడ్డాయి కాబట్టి ఇది ద్వంద్వప్రాస లేదా ద్విప్రాస. సరే, దీని కంటిన్యూషన్ కూడా అలాగే. త్రిప్రాస, ఇక్కడ రెండు అక్షరాలు వస్తే ద్వంద్వప్రాస, ప్రాస తర్వాత మరొక అక్షరంతో కూడి రెండు సమంగా ప్రయోగించబడితే ద్వంద్వప్రాస. సేమ్ ఇక్కడ త్రిప్రాస అంటే ప్రాసాక్షరంతో పాటు మరో రెండు అక్షరాలు, అంటే మొత్తంగా మూడు అక్షరాలు సమంగా వచ్చినట్టయితే దాన్ని త్రిప్రాస అంటున్నాం. ఏరకుమి కసుగాయలు, దూరకుమి బంధుజనుల దోషము సుమ్మి, పారకుమి రణమందున మీరకుమి గురువునాజ్ఞ మేదిని సుమతి. రా 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 కు 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 మీ 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 రకుమి 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 రకుమి. 4 పాదాలలో 3 అక్షరాలు సమంగా వచ్చాయి. ప్రాసాక్షరము, ప్రాస తర్వాత మరో 2 అక్షరాలు సమంగా ప్రయోగించబడ్డాయి కాబట్టి దీన్ని ఏమన్నాము? త్రిప్రాస. 3 సమంగా ప్రయోగించబడ్డ అక్షరాలు ప్రాస, ప్రాస తర్వాత 2 ఒకే విధంగా ఉన్నాయి కాబట్టి ఇది త్రిప్రాస. దండమయ విశ్వంబర, దండమయ పుండరీక దళనేత్రహరి అన్న పద్యంలో కూడా డమయ డమయ అని 4 పాదాల్లో వస్తుంది. ఇలా రావడాన్ని త్రిప్రాస అంటున్నాము. తర్వాత చతుష్ప్రాస. 2 వస్తే ద్వి, 3 వస్తే త్రి, 4 అక్షరాలు వరుసగా వచ్చినట్టయితే దాన్ని చతుష్ప్రాస అంటున్నాము. 4 అక్షరాలు వరుసగా వస్తే దాన్ని చతుష్ప్రాస. 4 అక్షరాలు కూడా అంటే ప్రాసాక్షరము, ప్రాస తర్వాత మరో 3 అక్షరాలు అన్ని పాదాలలో సమంగా వస్తే దాన్ని చతుష్ప్రాస అంటున్నాము. మాటకు ప్రాణము సత్యం, మాటకు ప్రాణము సత్యం, కోటకు ప్రాణంబు, కోటకు ప్రాణంబు సుబట కోటి దరిత్రిన్, బోటికి ప్రాణము మానము, బోటికి ప్రాణము మానము, చీటికి ప్రాణంబు వ్రాలు సిద్ధము సుమతి. ఇది సుమతి శతకంలోని పద్యము. మాటకు ప్రాణము సత్యము, కోటకు ప్రాణంబు సుబట కోటి దరిత్రిన్, బోటికి ప్రాణము మానము, చీటికి ప్రాణంబురాలు సిద్ధము సుమతి. టాకు ప్రాణ, టాకు ప్రాణం, టీకి ప్రాణ, టీకి ప్రాణ. ఇది 4వది కాదు, 5వది కూడా. ఇక్కడ భూ అనేది ఒక్కటి వదిలేస్తే 5వది కూడా రావడానికి ఆస్కారం ఉంది. కానీ ఇక్కడ మనం 4దే ప్రామాణికంగా తీసుకుంటాం కాబట్టి 1, 2, 3, 4 ఈ 4 అక్షరాలు 4 పాదాల్లో సమంగా వచ్చాయి కాబట్టి దీన్ని ఏమంటున్నాం? చతుష్ప్రాస. 1 వస్తే సాధారణ ప్రాస, 2 వస్తే ద్విప్రాస, 3 వస్తే త్రిప్రాస, 4 వస్తే చతుష్ప్రాస. తర్వాత అనుప్రాస. ఇది అలంకారమే సహజంగా. అనుప్రాస అంటే ప్రాస స్థానంలో ఉన్న అక్షరం పద్యంలో చాలాసార్లు ఆవృతం కావడాన్ని అనుప్రాస అంటున్నాం. భాగవతంలో, పోతన భాగవతంలో గజేంద్ర మోక్షం ఘట్టంలో ప్రసిద్ధమైన పద్యం, లక్ష్మీదేవి విష్ణుమూర్తి వెంబడి వెళ్తూ తాను ఆలోచన విధానాన్ని వ్యక్తీకరింపజేసేటువంటి అందమైన పద్యం. అడిగెదనని కడువడిజను, అడిగిన తన మగడు నుడుగడని నడయుడుగున్, వెడవెడ జడిముడి తడబడ నడుగిడు నడుగిడదు జడిమ నడుగిడు నెడలన్. ఎన్నిసార్లు డకారం ఆవృతమైందో చూడండి. అడిగెదనని కడువడిజను, అడిగిన తన మగడు నుడుగడని నడయుడుగున్, వెడవెడ జిడిముడి తడబడ నడుగిడు నడుగిడదు జడిమ నడుగిడు నెడలన్. ప్రాసాక్షరము డీడా డా డు ఇవి ప్రాసాక్షరం. ఈ డకారం పద్యంలో చాలాసార్లు ఆవృతమైంది కాబట్టి దీన్ని ఏమన్నాము? అనుప్రాస. కరి దిగుచు మకరి సరసికి కరిదరికిని మకరి దిగుచు కరకర బెరయున్, కరికి మకరి మకరికి గరి బరమనుచు నతల కుతల పటుల దరిపడన్. దీంట్లో కూడా ప్రాసాక్షరం రకారం.
రేప. ఆ రా అనే అక్షరం పద్యం మొత్తంలో చాలాసార్లు ఆవృతమైంది కాబట్టి దాన్ని ఏమన్నాము? అనుప్రాస. దాన్ని అనుప్రాస. ఇక చివరిది అంత్యప్రాస. నిజానికి అలంకారం, ఇవి రెండు కూడా సూటిగా శబ్దాలంకారాలే. అంత్యప్రాస అంటే ప్రాసాక్షరంతో సంబంధం లేకుండా పద్యము పాదాంతాలన్నీ ఒకే విధంగా ఉండడాన్ని అంత్యప్రాస అంటున్నాము. సుదతి నూతన మదన మదనాగతురంగ పూర్ణ మణిమయ సదన సదనామయ గజరదన రదనాగేంద్ర నిబకీర్తి రస నరసింహ. దీంట్లో ముక్తపద గ్రస్తాలంకారంతో పాటు అంత్యప్రాస కూడా మనకు కనిపిస్తుంది. దాంట్లో అంత్యప్రాస కూడా ఉంటుంది. దీంట్లో ఉదాహరణగా ఇచ్చింది అంత్యప్రాసకు అగణిత విభవస్ఫూర్తి నిగమాగమ సతత వినుత నిర్మలమూర్తి జగదవి రక్షణవర్తి అగు అంత్యప్రాస విట్లు దంచిత కీర్తి. స్ఫూర్తి, మూర్తి, వర్తి, కీర్తి. ఇలా పద్యంలోని ప్రతిపాదం చివర ఒకే విధమైనటువంటి వర్ణాలు వేయడాన్ని అంత్యప్రాస అంటున్నాము. ఇలా మొత్తంగా ప్రాసలు మనకి 12 ప్రాసలు మరియు షడ్విధ ప్రాసలతో కలుపుకుంటే మొత్తంగా 18 రకాల ప్రాసలు, ప్రాస భేదాలు, వాటి నియమాలని అనంతామాత్యుడు తన చందోదర్పణం మొదటి ఆశ్వాసంలో ప్రాస ప్రకరణంలో వివరించడం జరిగింది. ప్రకరణంలో 12+6 మొత్తం 18 రకాల ప్రాసభేదాలను వివరించడం జరిగింది. మళ్ళొక్కసారి సూక్ష్మంగా చూసుకుంటే సమనామ ప్రాస అంటే ప్రాసాక్షరానికి ముందున్నవి దీర్ఘాలైతే ఇక్కడ ఉంటే అక్కడ దీర్ఘమే, ఇక్కడ హ్రస్వం ఉంటే అక్కడ హ్రస్వమే, బిందువు ఉంటే బిందువు, ద్విత్వం ఉంటే ద్విత్వము ఉన్నట్టయితే దీర్ఘము, అలాగే ద్విత్వాక్షరము, బిందువు ఏది ఉంటే అది రెండు చోట్ల సమంగా ఉండడాన్ని సమనామ ప్రాస అంటున్నాము. తర్వాత ప్రాసమైత్రిలో లకార లకారాలకు ప్రాస చేయడము, అలాగే రు అచ్చేటువంటి రూకు అల్లు మీద ఉండే ఇతర అచ్చులతో కూడినటువంటి దానికి కూడా ప్రాస వేయడాన్ని ప్రాసమైత్రి అంటున్నాము. అలాగే సున్నాతో కూడిన బకారానికి మకారంతో ప్రాస వేయడాన్ని ప్రాసమైత్రి అంటున్నాము. ప్రాసమైత్రిలో లా అలల మధ్య రుకారానికి వేసే ప్రాస, సున్నాతో కూడిన బకారానికి మకారంతో వేసేటువంటి ప్రాసను ప్రాసమైత్రి అంటున్నాము. తర్వాత రుప్రాస, రూకు రేపతో ప్రాస వేయడాన్ని, రూకు రేప అంటే రాతో ప్రాస వేయడాన్ని రుప్రాస అని. త్రిప్రాస, త్రిప్రాసలో త్రీకి తకారంతో ప్రాస వేస్తాం. ఎందుకంటే త్రీకి తీయ అనేటువంటి ప్రత్యయం చేరినప్పుడు తృతీయగా మారుతుంది. అప్పుడు రేప రుకారంగా మారడాన్ని సంప్రసరణం అంటున్నాం. అక్కడ సంప్రసరణం జరుగుతుంది కాబట్టి, జరగకముందు అది రేపనే కాబట్టి, తకారంతో కూడిన రేప కాబట్టి దానికి సహజ తకారంతో ప్రాస వేయడాన్ని త్రిప్రాస అంటున్నాం. ప్రాదిప్రాస, ప్రాకు అనా అనే ప్రత్యయం చేరినప్పుడు ప్రాణ అవుతుంది కాబట్టి నకార అనాకు ప్రాస వేయడాన్ని ప్రాదిప్రాస అంటున్నాం. సమలఘు ప్రాస, తెలుగు పదాలలో కొన్ని సంయుక్తాక్షరాలకు ముందున్నవి లఘువులే అవుతాయి. అట్లాంటి చోట రెండు చోట్ల ఒకే విధమైనటువంటి పదాలు వేసుకోవడాన్ని సమలఘు ప్రాస అంటున్నాం. విదృచు, అదృచు లాంటి పదాలకు ప్రాస వేయడాన్ని, ఎందుకంటే విదృచులో ద్రుకు ముందు వి లఘువే, అదృచులో ద్రుకు ముందు ఆ కూడా లఘువే అవుతుంది కాబట్టి. వికల్ప ప్రాస, అనునాసిక అక్షరాలకు వర్గంలోని తృతీయాక్షరాలైన సరళాక్షరాలతోటి ప్రాస వేయడాన్ని వికల్ప ప్రాస అంటున్నాం. బిందు ప్రాస, నకారం పొల్లు మీద దకారం కలిసినప్పుడు అది సున్నాతో కూడిన దకారంగా మారుతుంది. దీనికి సహజ సిద్ధంగా పదంలో ఉన్న సున్నాతో కూడిన దకారానికి ప్రాస వేయడాన్ని బిందు ప్రాస అంటున్నాం. అర్ధబిందు ప్రాస, అర్ధబిందువుతో కూడినటువంటి పదానికి అర్ధబిందువు లేనటువంటి పదానికి కూడా ప్రాస వేయడాన్ని అర్ధబిందు ప్రాస. అలాగే ఉభయప్రాస, లకారము ప్లస్ దకారానికి సాధారణ డకారంతో, అలాగే రేపకు ప్లస్ దకారానికి సాధారణ డకారంతో ప్రాస వేస్తాం. కానీ ఈ రెండింటికి మాత్రం ప్రాస వేయడానికి వీలు లేదని చెప్పేది ఉభయప్రాస. సంయుత ప్రాసలో పాడు, నూరు మొదలైనటువంటి శబ్దాల యొక్క బహువచనం ప్రత్యయం పరమైనప్పుడు పాళ్ళు, నూళ్ళు, పాళ్ళు, నూళ్ళు ఎలాంటి రూపానికి అలాంటి సమరూపంతో ప్రాస వేయడాన్ని సంయుత ప్రాస అని. సంధిగత ప్రాసలో సంధి జరిగినప్పుడు ఏర్పడిన రూపంలో ఉన్న అక్షరానికి మాత్రమే ప్రాస వేయాలి తప్ప సంధి జరగని రూపంలో ఉన్న అక్షరానికి ప్రాస వేయకూడదు అని చెప్పేది సంధిగత ప్రాసం. తర్వాత 6 అలంకారాలకు సంబంధించినవి. ప్రాసాక్షరము కఠినమైనటువంటి సంయుక్తాక్షరము విసర్గతో కూడిన అక్షరం వేస్తే దుష్కర ప్రాస, ప్రాసాక్షరంతో పాటు తర్వాతి అక్షరం అన్ని పాదాల్లో సమానంగా ఉంటే ద్విప్రాస,
ప్రాసతో పాటు మరో 2 అక్షరాలు, మొత్తం 3 అక్షరాలు అన్ని పాదాలలో సమానంగా ఉంటే త్రిప్రాస. ప్రాసతో పాటు మరో 3, మొత్తం 4 అక్షరాలు అన్ని పాదాలలో సమానంగా ఉంటే చతుష్ప్రాస. ప్రాసాక్షరం స్థానంలో ఉన్న అక్షరం పద్యం మొత్తంలో చాలాసార్లు ఆవృతమైతే అనుప్రాస. ప్రాసతో సంబంధం లేకుండా పద్యంలోని ప్రతిపాదం చివర ఒకే రకమైన వర్ణం ప్రయోగించబడినట్టయితే అది అంత్యప్రాస. ఈ విధంగా మొత్తం 18 రకాల ప్రాస భేదాలను గురించి దీంట్లో వివరించడం జరిగింది. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. ప్రాస ప్రకరణంలోని ఇంతవరకు మనం చెప్పుకున్న ఈ బోర్డ్ ఎక్స్ప్లెనేషన్ అంశాలను, పద్యాలు, వాటి వివరణను గత వీడియోలో చెప్పడం జరిగింది. దానికి సంబంధించిన లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో కనిపిస్తుంది, గమనించగలరు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ పద్య సౌరభం.